సార్ నేను మీతో మాట్లాడే ముందు ఒక చిన్న పోల్ పెట్టొచ్చిన ఛానల్కి సంబంధించి మల్కాజ్గిరి అభ్యర్థిగా రాగిడి లక్ష్మారెడ్డి గారు తన భౌతవ్యం పరీక్షించుకోబోతున్నాడు. నిజంగా మల్కాజ్గిరి ప్రజలారా ఎందుకు ఓటేయాలి అని అడిగిన వాళ్ళు కొన్ని ప్రశ్నలు ఇచ్చారు నాకు. లక్ష్మారెడ్డి గారికి బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది. వారు మొదటి ప్రశ్న చాలా క్లియర్ కట్గా ఓడిపోయింది, ఇక్కడ అధికారంలో లేదు. పార్లమెంటుకు సంబంధించిన సెగ్మెంట్లో గెలిపిస్తే జాతీయ స్థాయిలో కానీ లేకపోతే రాష్ట్ర స్థాయిలో మనకు సహకారం జరుగుతుందని రేవంత్ ప్రచారం చేస్తారు. బీజేపీ మనదే కేంద్రంలో రాష్ట్రంలో కూడా వస్తుంది అని వాళ్ళ ప్రచారం. మరి బీఆర్ఎస్లో అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి ఏం చెప్తారు? రాగిడి లక్ష్మారెడ్డి ఏం చెప్తారంటే ప్రజలు బీఆర్ఎస్ పార్టీని ఇంతకుముందు బీఆర్ఎస్ పార్టీ ఏదైతే పనులు చేసిందో, ఏవైతే డెవలప్మెంట్ చేసిందో ఇక్కడ నేషనల్ పార్టీస్ ఎవరు చేయలేదు. ఈ రోజున ప్రజలు గుర్తు తెచ్చుకుంటారు. ఎందుకంటే కేసీఆర్ గారు చేసిన పనులను గుర్తు తెచ్చుకుంటారు. ఈ రోజున ఈయన నేషనల్ పార్టీసా, వాళ్ళున్నారా వీళ్ళున్నారా కాదు, ప్రజలకు పని చేసేవాడు కావాలి. ప్రజలకు పని చేసే వాళ్ళు ఎవరు? బీఆర్ఎస్ పార్టీ. ప్రజల ఆలోచనలో ఉన్నారా? ప్రజలకు పని 100% ఉన్నారు. ఈ రోజున మీరు చూడండి, ఈ రోజున కరెంట్ పరిస్థితి ఏంది? ప్రజలకు నేషనల్లో అక్కడ ఏం జెండా ఎగురుతుంది అనేది కాదు వాళ్ళకి కావాల్సింది. ఇక్కడ మాకేం జరుగుతుంది? మేము మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో మేము నిజంగా రాంగ్ చేసినాము, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయితే బాగుంటుండే. 3 నెలల్లో మాకు అర్థమవుతుంది నీళ్ళు వస్తలేవు, కరెంట్ వస్తలేదు, రైతులు చచ్చిపోతున్నారు, మరి ఆటో వాళ్ళు చచ్చిపోతున్నారు, అన్ని సమస్యలు కుప్పై ఉన్నది. పేదలకు ఏదైతే పెన్షన్ వచ్చే వాళ్ళకి పెన్షన్ ఆగింది, రైతు బంధు ఆగింది, వాళ్ళకి ఎవరైతే షాదీ ముబారక్ ఆగింది. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు నేను, ప్లీజ్ చెప్పండి. అంటే ప్రతి ఒక్కరు ఏది గమనిస్తున్నారంటే ప్రజలు ప్రతి ఒక్కరు గమనిస్తున్నారు. ఈ రోజున నేషనల్ పార్టీలు, కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ ఢిల్లీలో ఉంటారు, పార్లమెంట్లో మా విషయాలు పట్టించుకుంటారు. ప్రజలకు పార్లమెంట్లో పోయి అక్కడ పోయి పట్టించుకునే వాళ్ళ గురించి కాదు, ఇక్కడేం జరుగుతుంది, ఇక్కడేం జరగాలి, ఎవరు పని చేస్తున్నారు అనేది ప్రజలు చూస్తున్నారు. రైట్. ఇంకొక ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు నేను. ప్రజలు ఈ రోజున వాళ్ళన్నీ అనాలిసిస్ చేసుకుంటున్నారు. ఇంతకుముందు మనకి ఏం జరిగింది, ఏమేమి బెనిఫిట్స్ అయినాయి, ప్రజలు ఎవరు పట్టించుకున్నారు. ఈ రోజున ఈ 2 పార్టీలను పట్టించుకుంటున్నాయా? బీజేపీ పార్టీ గురించి ఒకటి చెప్తాను మీకు నేను. బీజేపీ పార్టీ తెలుగు రాష్ట్రాలలో, నేను మొత్తం దేశం గురించి మాట్లాడతలేను, తెలుగు రాష్ట్రాలలో ఎవరైతే మరి బ్యాంకులను దోచుకున్నారో, ఎవరి మీదనైతే క్రిమినల్ కేసులు ఉన్నాయో, ఎవరైతే మరి ప్రజలు దోచుకున్నారో, బడా మనుషులాగా చలమనైనరో వాళ్ళందరినీ ఏం చేసిర్రు రోజున? మరి మోడీ గారు వాషింగ్ పౌడర్ నిర్మాణి ఇంతమంది ఒక యాడ్ ఉంటుండే. అట్లా ఇప్పుడు వాషింగ్ పౌడర్ మోడీ గారు మరి ప్రైమ్ మినిస్టర్ గారు మరి చూడాలి. దేశాన్ని దోచుకున్న వాళ్ళందరికీ, లక్షల కోట్లు దోచుకున్న వాళ్ళందరికీ వాళ్ళందరూ భర్త అన్నాడు, వాళ్ళందరినీ ఒక్కొక్కరిని సంగతి చెప్తా అన్నాడు. వాళ్ళందరూ డబ్బు వాపసు తీసుకొచ్చి స్విస్ బ్యాంక్లో ఉన్న డబ్బు అంతా తీసుకొచ్చి ప్రజలందరికీ, పేదోళ్ళందరికీ 12 లక్షల రూపాయలు వేస్తారు. రైట్ సార్. ఓకే, వినండి. ఇప్పుడు మోడీ గారు వాళ్ళకి ఎన్ని మరకలున్నా, వాళ్ళెంత ప్రజలను దోసుకున్నా, వాళ్ళెంత బ్యాంకర్స్ని దోసుకున్నా, వాళ్ళ మీద ఎన్ని కేసులున్నా, నాట్ ఓన్లీ తెలుగు రాష్ట్రాలు, దేశంలో ఉన్న వాళ్ళందరినీ కూడా నువ్వు తీసుకుపోయి ఆ వాషింగ్ మిషన్లో వేసేసి, కండవ కప్పి ఆ వాషింగ్ మిషన్లో వేసేసి, వాషింగ్ మిషన్ బయటకు తీసుకొచ్చి వాళ్ళ దెబ్బలు వాళ్ళకున్నాయి అన్ని కూడా ఏవైతే మొత్తం క్లియర్ అయితే అంటే ప్రజలు చూస్తలేరా? చూస్తున్నారు ఖచ్చితంగా. మేధావులు, ప్రజలే మేధావులు.